వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో మేడం. హలో అండి. ఎస్ మేడం, ఇప్పుడు రాజ్యసభలో నారా లోకేష్ గారి గురించి కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు చూసి అక్కడ ఉండే టీడీపీ మంత్రులు కావచ్చు, వీళ్ళు షాక్ అయ్యారంట మేడం. ఏంటి దీని డీటెయిల్స్? అంటే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఒక మంచి ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వస్తుంది, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ వస్తుంది. ఇది కాకుండా ఏఐ యూనివర్సిటీ పెట్టాలని ఒక ప్రతిపాదన ఉంది. ఇవన్నీ ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ఏఐ వైపు వెళ్తోంది. ఏఐ ఆధారంగా వాళ్ళు అన్ని చాలా విషయాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు. అంటే ఏఐ సంబంధితంగా ఏ ఏ రంగాలు ఉంటాయో వాటన్నింటి మీద వీళ్ళు దృష్టి పెడుతున్నారు అని. అయితే త్వరలో వీళ్ళు ఇప్పుడు ఏఐ సంబంధిత ఇందాక నేను చెప్పినట్టు ఉత్పత్తులు కావచ్చు, అవన్నీ కూడా వాటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. 2026 ఏఐ ప్రపంచ సదస్సుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. సో మొత్తం 200 ఏఐ సంబంధిత ప్రోగ్రామ్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ని భాగస్వామ్యం చేయబోతున్నారు. భాగస్వామ్యం చేసి వాళ్ళతో కలిసి కేంద్రం ఈరోజు ఆ సదస్సు నిర్వహిస్తుంది. అంతేకాకుండా కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలైనా మేము అందిస్తాము అని ఆయన ఒక హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ రాబోతోంది, ఒక 20,000 ఉద్యోగాలు అయితే వెంటనే వస్తాయి అని చెప్పారు. ఇది కాకుండా ఏ సంబంధంగా ఏవైతే శిక్షణ దానికి సంబంధించిన సంబంధిత రంగాల్లో శిక్షణ ఇవ్వాల్సి వస్తే అవన్నీ కూడా రానున్న సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఇస్తారన్నమాట. అంతేకాకుండా ఏ డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, యూపీల్లో కూడా నెలకొల్పనున్నారు. సో మొత్తం మీద మీరు చూసుకుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏఐ హబ్గా మారబోతోంది. అంటే గూగుల్ డేటా సెంటరే కాకుండా ఈ ఏఐ హబ్గా అది మారబోతోంది గూగుల్ ఏఐ డేటా సెంటర్ వల్ల అని చెప్తున్నారు ఆయన. అంటే వాళ్ళు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టిని కేంద్రీకరించారు. ఏదైతే 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందో వాటన్నింటినీ ఇప్పుడు పొందబోతోంది తిరిగి అది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇవాళ అంటే అవాక్కయ్యారు ఒక రకంగా ఇది టీడీపీ మంత్రులు. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం కదా. ఇవాళ గూగుల్ ఏఐ డేటా సెంటర్ వైజాగ్ వచ్చింది అంటే దానికి కారణం లోకేష్. క్రెడిట్ అంతా లోకేష్దే ఖచ్చితంగా. అంటే చిన్న వయసులో ఆయన ఇంత పెద్ద సాధన అన్నమాట ఇది. ఇవాళ కూడా ఆయన ఫారిన్ టూర్కి వెళ్ళాడు. ఆయన మళ్ళా పెట్టుబడుల కోసమే ఆయన వెళ్ళాడు. మన సిఐఏ సదస్సు జరిగింది, ఎంత అద్భుతంగా జరిగింది. ఒక ఏమంటారు ఐటీ మినిస్టర్గా ఆయన అన్ని రకాలుగా తను ఏం చేయాలో చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొన్నారు. అంటే నేను అనేది ఏంటంటే మొత్తం ఎన్నో వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు, సిఈఓలు వచ్చారు, అందరూ వచ్చారు. అన్ని రకాలుగా కూడా రాష్ట్ర అభివృద్ధికి వీళ్ళందరూ కూడా దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఇవాళ లోకేష్ గురించి పొగిడారు అంటే అది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా లోకేష్ ఇంకా మరిన్ని సాధిస్తాడని అనుకుందామండి. ఇవాళ ఏ రకంగా చూసినా ఓ పక్క అమరావతి మళ్ళా భూసేకరణ జరుగుతోంది, 16,666 ఎకరాలు. అది కాకుండా పోలవరం పూర్తి చేయాలని చూస్తున్నారు. అమరావతి అభివృద్ధి పనులు మొదలైపోయాయి. భూసేకరణ ఇవాళ నుంచి మొదలుపెట్టినట్టున్నారు. ఇదే నిన్న 5వ తారీఖు కదా, 5 తర్వాత అన్నారు. ఇలా మీరు ఏ అంశం తీసుకున్నా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా సాగుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవటంలో కావచ్చు, డేటా సెంటర్ల ఏర్పాటులో కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ విషయంలో కావచ్చు, మిగిలిన పారిశ్రామికంగా రాయలసీమ అభివృద్ధి చెందించడంలో కావచ్చు, ఇలా ఎలా చూసుకున్నా ఇవాళ ఐటీ హబ్ అంటే వైజాగ్, అలా ఒక్కొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇవాళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆంధ్రప్రదేశ్ ఉందండి. అందుకే అశ్విని వైష్ణవ్ మాట్లాడటం జరిగింది. ఎస్ మేడం, ఇప్పుడు నార్త్ సౌత్ ఎటు చూసినా కూడా నారా లోకేష్ గారి పేరు వినిపిస్తుందనే చెప్పాలి. ఏం చెప్తారు మేడం? ఇదంతా కూడా నారా లోకేష్ గారి పనితీరు వల్లే. ఆ పనితీరు వల్లే, కానీ ఎక్కువ పొగడ్తలు కూడా మంచిది కాదండి. అంటే మనిషికి మంచిది కాదు. ఆయన వాటిని ఏం పట్టించుకోవట్లేదు. కానీ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మీద ఎవరి దృష్టి అక్కర్లా. ఇక్కడ దృష్టి అంటే దిష్టి కాదండో, మళ్ళీ అది కూడా చెప్తున్నా. అంటే ఫోకస్ అక్కర్లేదని చెప్తున్నా. ఇప్పుడు దృష్టి అన్నా దిష్టి అన్నా ఒకటేనండి. కాకపోతే అది మీకు ఏమంటారు వాడుకలో ఆ రకంగా మారింది అంతే.
ఇక్కడ దిష్టి అంటే ఎవరిదో కళ్ళు పడతాయని ఏం కాదు. ఎవడి కళ్ళు ఎవడి మీద ఎవరి రాష్ట్రం వాళ్ళది, ఎవరి అభివృద్ధి వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళవి. అది నేను చెప్తున్నా. అంటే ప్రతిదాన్ని ఏమవుతుందంటే కాలానుగుణంగా పదాల్లో మార్పు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఒకప్పుడు కంపు అంటే సువాసన ఒక కాలంలో, ఇప్పుడు మనకి కంపు అంటే చెడ్డ వాసన అని. అది నేను చెప్తున్నా. అట్లా మార్పు చెందుతాయి పదాలు. ప్లస్ మనం వాడకంలో కూడా ఈ ఉచ్చారణ దోషాల వల్ల కూడా పదాలు మారిపోతాయి. దృష్టి అంటే దిష్టి, అది మారింది అంతే. మనం దిష్టి అంటే ఏమనుకుంటా, వాడు ఎవరిదోనో కళ్ళు నా మీద పడిపోయాయి, దానివల్ల నేను నష్టపోయి, ఇట్లా మనకి నెగిటివ్ది వచ్చిందనమాట. కాబట్టి దిష్టి అంటే ఏమీ నెగిటివ్ కాదు, దృష్టినే దిష్టి అయిందనేది నా ఉద్దేశం. ఎస్ మేడం, నారా లోకేష్ గారికి వచ్చే పేరు అంటే జీర్ణం చేసుకోలేక వైసీపీ నేతలు కొంతమంది ట్రోలింగ్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు మేడం. ఇది వాటి గురించి ఏం చెప్తారు? ఏమండి, ట్రోలర్స్కి ఏం పని కదా, పని పాటు లేనివాడు ట్రోలింగ్ చేస్తాడు. ఆయనకి పని ఉంది కాబట్టి ఆయన వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏనుగు వెళ్తుంటే ఏవో మొరుగుతాయట, అవన్నీ పట్టించుకుంటాడు ఎవడైనా? ఎవడు పట్టించుకోడు. అసలు లోకేష్కి ఇప్పుడు అది టైం లేదు ముందు. ఇప్పుడు ఆయన 24 గంటలు సరిపోవట్లే ఆయనకి. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అతను 1 నిమిషం ఊపిరి తీసుకోగలడా? ఆయన ఊరుకుంటాడా? కాబట్టి ఇవన్నీ మామూలేనండి. ఎవరైనా ఎదుగుతుంటే పనికి మాలిన మాటలు మాట్లాడతారు, మనం వాటి గురించి పట్టించుకోకర్లా. మొత్తానికి లోకేష్ పనితీరు అయితే భేషుగ్గా ఉంది అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ.